నెలల్లో ఏసీబీ వలలో 18 మంది. ఇది స్టేట్ డేటా కాదు, ఓన్లీ ఒక్క జిల్లాలో సంబంధించిన డేటా. భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ దాడులతో దడ పుట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఏసీబీ ఎంటర్ అవుతుందో అన్న టెన్షన్ అధికార వర్గాల్ని ఇప్పుడు హడలెత్తించేస్తోంది. అదే సమయంలో పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా ఆగకుండా సాగుతూనే ఉంది లంచాల పర్వం. చెయ్యి తడిపితేనే పని, ఎవరేమైనా అనుకోని. ఏసీబీ వలలో లంచావతారాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస దాడులతో హడలెత్తిస్తోంది ఏసీబీ. ఎప్పుడు ఎక్కడ రైడ్ జరుగుతుందో, ఎవరు ట్రాప్ అవుతారో అని అధికార వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. అయినా సరే బల్ల కింద చేయి పెట్టే ఘనులు ఆ అలవాటును మాత్రం మానుకోలేకపోతున్నారు. కొందరేమో పట్టుకున్నప్పుడు చూద్దామన్నట్లు తెగబడుతున్నారు. ఏదైనా పని కావాలంటే పైసలు ఇచ్చుకోవాల్సిందే. అప్పటిదాకా టేబుల్ పై దుమ్ము కొట్టుకుపోతున్న ఫైల్ డబ్బులు ఇవ్వగానే అధికారుల సంతకం కోసం పరుగులు పెడుతోంది. లంచం ఇస్తేనే పనవుతుందనే పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. రెవెన్యూ, పోలీస్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, మెడికల్ ఇలా ఏ శాఖలోనైనా లంచాలు లేనిదే పని కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడే వారితో మొత్తం డిపార్ట్మెంటే అపనిందలు మోయాల్సి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 నెలల కాలంలో వివిధ శాఖలకు చెందిన 18 మంది అధికారులు, ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయారు. ఏసీబీ రైడ్స్ లో అవినీతి జలగలు దొరుకుతున్నా కరప్షన్ మాత్రం ఆగడం లేదు. మాకేమీ కాదు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే ధోరణి కొందరు అధికారుల్లో పెరిగిపోయింది. ప్రతి పనికి రేటు కట్టి మరియు వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి కలుపు మొక్కలు పెరిగిపోయాయని సామాన్యులు అంటున్నారు. భద్రాచలం సిఐబి రమేష్, గన్మెన్ రామారావు ఒక వ్యక్తి దగ్గర 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పాల్వంచ మున్సిపాలిటీలో సూపరింటెండెంట్ వెంకటరమణారెడ్డి, ప్రసన్న కుమార్ 15,000 తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. భద్రాచలం టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ ఓ వ్యక్తి నుంచి 25,000 లంచం తీసుకుంటూ దొరికారు. అశ్వరావుపేటలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రావత్ శంకర్ ₹1,00,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చర్ల డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబు 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి ట్రాప్ అయ్యారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుంది లంచాల పర్వం. స్థాయిని బట్టి మెడపై కత్తి పెట్టి లంచాలు తీసుకుంటున్నారు. పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తగూడెం కలెక్టరేట్ లో హార్టికల్చర్ ఆఫీసర్ కె సూర్యనారాయణ 1,14,000కు సెటిల్ చేసుకున్న లంచం సొమ్ముతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పాల్వంచలో లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు 26,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. పాల్వంచ మెడికల్ కాలేజీ ఏవో ఖలీఫ్ తో పాటు మరో ఉద్యోగి 3,00,000 తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పంచాయతీ సెక్రటరీ పుల్లయ్య 18,000 లంచం సొమ్ముతో దొరికిపోతే, దమ్మపేట సర్వేయర్ మెరుగురత్నం భూమి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు 2,00,000 డిమాండ్ చేసి 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇల్లెందు ఫారెస్ట్ రేంజర్ ఉదయ్ కుమార్, బీట్ ఆఫీసర్ హరిలాల్ 30,000తో, అశ్వరాపురం మండల వ్యవసాయ అధికారి సాయి శాంతిని ఓ రైతు నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. కొత్తగూడెంలో గవర్నమెంట్ హైస్కూల్ హెచ్ఎం రవీందర్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. అవినీతి ఉద్యోగుల్లో ఏసీబీ డీఎస్పీ రమేష్ గుబులు పుట్టిస్తున్నారు. తన టీంతో పక్కాగా ట్రాప్ చేస్తూ అవినీతి రాయుళ్ల ఆట కట్టిస్తున్నారు. ఏసీబీ దాడులతో లంచాల బాధితులు సమాచారం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. లంచం అడిగితే భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచుతామంటున్నారు ఏసీబీ డీఎస్పీ. మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరికీ, మిమ్మల్ని ఏ అధికారైనా వారు చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని కనుక లంచం అడిగితే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఇది రౌండ్ ద క్లాక్ 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. మేము మీకు ఖచ్చితంగా మీరు ఎస్పీకి వస్తాం. మీరు గమనిస్తున్నారు, రీసెంట్గా ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఏ టైం అయినా కానీ మీరు మమ్మల్ని చెప్పొచ్చు. మీ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాం. మీకు ఇంకొక అపోహ ఉండొచ్చు, ఏసీబీకి మనం కంప్లైంట్ చేస్తే మనం జరగాల్సిన పని ఏమైనా జరగకుండా జాప్యం జరుగుతుంది. అలాంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ పని మీకు చట్టబద్ధంగా జరగాల్సి ఉంటే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది. మీరు మా కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ పని 80% డిస్టర్బ్ కాదు, మీ పని సవ్యంగానే జరుగుతుంది. గ్రావెల్ లారీని ఆపిన పోలీసులు 20,000 లంచం డిమాండ్ చేసి బయట వ్యక్తికి ఫోన్ పే ద్వారా చెల్లించేలా చేశారు. కొందరు దళారులను పెట్టుకున్నారు, మరికొందరు ఆఫీస్ బయట సెటిల్ చేసుకుంటున్నారు. సర్కార్ జీతం పుచ్చుకుంటూ అవినీతి సొమ్ము కోసం కక్కుర్తి పడుతున్న వారిపై ఏసీబీ ఉక్కుపాదం మోపాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.